హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. అంటే శుక్రవారం కూడా అయిపోయింది అనుకోండి. వ్లాగ్ పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సో ఇంక ఇది వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు నా డే ఎలా గడిచింది అండ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే లేచాను. ఇంకా 5 o'clockకి అలా అయితే లేచేసి ఇంకా మాప్ పెట్టేసి ఇల్లు బయట అంతా కూడా మాప్ పెట్టి ఇక్కడైతే సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఇంకా అలా చక్కగా పసుపు కుంకుమ కూడా వేసేస్తూ ఉన్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా. అంటే సరిగా రావండి అని చెప్తాను కదా, కానీ అప్పుడప్పుడు మాత్రం చూడడానికి చాలా బాగా వస్తాయి. సో అలా ఈరోజు నా కళ్ళకి చాలా బాగా వచ్చింది అనిపించింది. సో అది అలా ఒక సింపుల్గా ముగ్గు అయితే వేసేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే పిల్లలకి ఈరోజు స్కూల్ అయితే ఉంది కదా. సో స్కూల్ ఉన్న టైంలో ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్కి నైవేద్యంగా ఇంకా లంచ్ బాక్స్కి ఉపయోగపడేలా చేయాలి అంటే పులిహోర చేసేస్తాను. అంటే ముందుగా కొంచెం నైవేద్యంగా తీసి ఇంకా తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా మా పెద్దోడికి లంచ్ బాక్స్ కానీ ఇంకా పులిహోర అయితే పెట్టేస్తాను. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇలా ఏదైనా క్విక్ అండ్ ఈజీగా అండ్ ఇలా మనకి యూజ్ అయ్యేలాగా చూసుకుంటే మనకు ఆ పొద్దున పూట హడావిడి అయితే ఉండదు. సో ఇంకా నేనైతే అలానే చేస్తాను. ఇంక ఇక్కడ మా వాడు వచ్చేసి ఈరోజు బాగా పేచి పెట్టేశాడు. ఈ ఒక్క రోజు స్కూల్కి వెళ్ళను మా, ప్లీజ్ మా, ఈ ఒక్క రోజు వెళ్ళను మా అని చెప్పేసి తెగ రిక్వెస్ట్ చేశాడు. నేనేమో ఈరోజు ఒక్కరోజే వెళ్ళమ్మా, రేపు ఎల్లుండి వెళ్ళొద్దులే, 2 days ఇంట్లోనే ఉండులే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఇంకా రేపు ఎల్లుండి ఆటోమేటిక్గా హాలిడేసే కదా. రేపేమో ఇండిపెండెన్స్ డే వచ్చింది అండ్ ఎల్లుండి ఇంకా సండే కదా. సో రేపు ఎల్లుండి వెళ్ళొద్దులే, ఈ ఒక్క రోజు వెళ్ళమ్మా ప్లీజ్ అని చెప్పి నేను కూడా అడిగేసరికి ఇంకా సరే అని ఇంకప్పుడు రెడీ అయ్యాడు అనమాట. ఇంకా అలాగా వాడితే అట్లయినా మార్నింగ్ కొంచెం లేచే వరకు ఇబ్బందిగానే ఉంటుందండి. లేచాడు అంటే మాత్రం ఇంకా స్నానం అది చేయించడం కానీ ఇంకా రెడీ అవ్వడము తినడము అలా ఇంకా అంతా బాగానే ఉంటుంది. లేచే దగ్గర మాత్రమే కొద్దిగా అలా ఏడుస్తాడు అనమాట కాసేపు. ఇంకా అలాగే ఇక్కడైతే పులిహోర కోసం అన్నం పెట్టేశాను. ఇంకా చింతపండు అయితే నైటే నానబెట్టాను. అంటే ఉదయాన్నే మళ్ళీ అది ఎప్పుడు నానుతుంది, మనకు గుజ్జు రావాలి కదా, అందుకని చెప్పేసి నైటే నానబెట్టేశాను అనమాట. ఇంకా గుజ్జు తీసేసి స్టవ్ మీద కూడా పెట్టేశాను. అది కూడా ఉడుకుతూ ఉందన్నమాట. ఇంట్లో నిమ్మకాయలు లేవు. ఇంకా అందులోనూ చింతపండు పులిహోర అంటే అమ్మవారికి ఇష్టం అని అంటూ ఉంటారు కదా. సో ఇంకా అలాగా చింతపండు పులిహోరే చేస్తున్నాను అనమాట. ఇంకా చింతపండు కూడా ఉడికింది. ఇంకా తాలింపు కూడా పెట్టేసేసి ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికింది అనమాట. ఇంకా అలా పులిహోర అయితే కలిపేస్తున్నాను. నన్ను పులిహోర ఇంకా గారెలు ఈ 2 రెసిపీస్ చూపించండి సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు. నిజానికి నేను చింతపండు పులిహోర చేయడం చాలా తక్కువ, కానీ ఈ మధ్యన ఎక్కువ అదే చేస్తున్నాను. ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేస్తాను అనమాట. ఇంకా నిమ్మకాయలు లేవు అనుకున్నప్పుడు ముందు రోజే ఇంకా చింతపండు అది నానబెట్టేసేసి ఇంకా చేస్తాను. నేను పులిహోర ఎలా కలుపుతానంటే చింతపండు నానబెట్టడానికి ఎక్కువే నానబెట్టేస్తాను. ఇంకా పులిహోర మాత్రం ఆ కలర్ చూసుకుంటూ మిక్స్ చేస్తాను అనమాట. అంటే మనకు తెలుస్తుంది కదా చింతపండు పులిహోర ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో అలా దాని కలర్ అంటే పసుపు వేస్తాం, కానీ నేను ఎప్పుడు కూడా ఒకే క్వాంటిటీలో పసుపు అయితే వేసుకుంటాను, ఒక 1/2 స్పూన్ అలాగా. సో పులిహోర మాత్రం చింతపండు గుజ్జు ఆ కలర్ చూసుకుంటూ పులిహోర అయితే కలుపుకుంటూ ఉంటాను. ఇంకా దీనిలో నేను పెద్దగా ఏమీ యాడ్ చేయను, కానీ మనకి టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలి అంటే మెంతులు, ఆవాలు, కొంచెం ధనియాలు ఇవి 3 కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంతకుముందు వేసేదాన్ని కానీ బట్ ఇంకా నాకు దగ్గర ఆ పౌడర్ లేదు, నేను ప్రస్తుతానికైతే వేయట్లేదు, నార్మల్గానే మిక్స్ చేస్తున్నాను. అది వేసుకొని ఇంకా పోపు పెట్టేటప్పుడు కొంచెం ఇంగువ అది వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. బట్ నేనైతే నార్మల్గానే చేసేస్తాను. ఇంకా గారెల విషయానికి వస్తే ఇంకా గారెలు ఈసారి ఎప్పుడన్నా చూపిస్తానులేండి. సో అదనమాట. మెడ నరం పట్టిందండి ఈరోజు నైట్ నిద్రలో, అసలు ఒక పక్కకి తిరగనివ్వట్లేదు అనమాట. అదే ఇందాక అలా రౌండ్గా తిప్పుతూ ఉన్నాను కదా, బాగా పెయిన్ వస్తుంది పక్కకు తిప్పుతుంటే. సో అది ఇంక ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్కి పెట్టేశాను, మా వాడి లంచ్ బాక్స్కి పెట్టేశాను. ఇంకా కర్డ్ రైస్ కూడా పెట్టేస్తాను కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, వాడు చక్కగా తినేస్తాడు.
ఇంకా స్నాక్స్ వచ్చేసి యాపిల్ పెట్టాను. ఈరోజు ఏంటంటే పెరుగన్నం పెట్టే దానిలో నేను స్నాక్స్ పెట్టాను. స్నాక్స్ దానిలోనేమో పెరుగన్నం పెట్టాను అనమాట. ఇంకా దానివల్ల యాపిల్ బాక్స్లో పట్టలేదు, అందుకని నార్మల్గా పెట్టేశాను. ఇది ఒకసారి తినే ముందు వాష్ చేసుకొని తినని చెప్పి ఇంకా మామూలుగా స్నాక్స్ ఉంటే అవి పెట్టేశాను ఒక బ్రేక్ కోసము. ఇంకా అలా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే ఇక్కడ నేను పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నిన్న అయితే పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను కదండి. ఈ రోజు చక్కగా పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. చాలా త్వరగా అయిపోతుందిలే పూజ అనుకున్నాను. అంటే ఇంకా నైవేద్యం అయిపోయింది కదా, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా అవి పెట్టేద్దామని ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ పని. ఇంకా మా వారి కోసం ఎదురు చూస్తున్నాను, తను ఎటు రావట్లేదు అని చెప్పి ఇక్కడ ఒక కొత్త హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను అనమాట. నిజానికి మా వారికి నేను పావు తక్కువ 8ంటికి కాల్ చేసి చెప్పానండి, వచ్చేటప్పుడు ఒక మూర పూలు ఎత్తుకురా అని చెప్పి. అంటే లక్ష్మీదేవమ్మ వారి పటానికి పెడదాము అని చెప్పేసి ఇంకా అలా తీసుకురమ్మన్నాను. పావు తక్కువ 8ంటికి చెప్తే దగ్గరగా 9:30కి వచ్చారండి. మామూలుగా అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు 8 కల్లా వచ్చేస్తారు మోస్ట్లీ. ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా అంటే ఫ్రెండ్స్ అలా కనిపిస్తే కొంచెం లేట్ అవుతుంది అనమాట, కానీ మోస్ట్లీ వచ్చేస్తారు. ఇంకా అలా ఈరోజు కూడా 9:30కి అయితే వచ్చారనమాట, పావు తక్కువ 8ంటికి చెప్తే. సో అలా మా వారు రావడం లేట్ అయింది, ఇంకా పూజ కూడా లేట్ అయింది. అందుకే అక్కడ కొంచెం సీరియస్గా తీసుకున్నాను. అంటే ఎప్పుడు చెప్తే ఎప్పుడు వచ్చావు తీసుకొని అన్నట్లుగా. ఇంకా మా వారు కనుక కరెక్ట్ టైంకి వచ్చినట్లయితే ఆ పాటికి నా పూజ కూడా అయిపోయి ఉండేది. అయినా పర్లేదులేండి, చక్కగా చేసుకున్నాను పూజ అయితే. ఇదిగో చక్కగా ఇట్లాగా అమ్మవారికి అయితే మంచిగా గులాబీ పూలు పెట్టేసుకొని, ఇంకా పటానికి కూడా అలాగా మల్లెపూలు మాల పెట్టేసి ఇంకా గులాబీ పూలు పెట్టి అలా చక్కగా అలంకరించుకొని ఇంకా ఆ తర్వాత అయితే పూజ చేసుకున్నాను అనమాట. సో ఇలా నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా నైవేద్యంగా వచ్చేసి పులిహోర చేశాను కదా, పులిహోర పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ గ్రేప్స్ ఉన్నాయి, ఇంకా గ్రేప్స్ ఇంకా తాంబూలం పెట్టడానికి అరటి పళ్ళు అయితే లేవండి, అందుకని చెప్పి యాపిల్ ఒకటి ఇంకా వక్క అయితే ఒకటి పెట్టాను అనమాట. ఇంకా అదే తాంబూలం అనుకోమని చెప్పి. సో అలాగే ఇక ఫైనల్గా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. సో అదండి, ఇలా జరిగింది మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే. చాలా అంటే చాలా చక్కగా చేసుకున్నాను. శ్రావణ మాసం వస్తే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా చిన్నప్పుడు అయితే అసలు భలే అనిపించేది. శుక్రవారం చక్కగా తలకలు పోసి కొత్త బట్టలు వేసి పంపించేవాళ్ళు అమ్మవాళ్ళు కదా. ఇంకా ఆడపిల్లలు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ లంగా జాకెట్లు, ఇంకా చక్కగా పంజాబీ డ్రెస్సులు ఇలా కుట్టించి, మా అమ్మ అయితే అసలు మామూలుగా ఇలాంటి టాప్స్ ఫ్రాక్స్ ఇవేమీ తెలియదు అప్పట్లో నాకు. అయితే లంగా జాకెట్ లేదంటే పంజాబీ డ్రెస్సులు ఇవేనమాట. అలా మా అమ్మ ఎక్కువ అవే కుట్టించేది నాకు. ఇంకా అవి వేసుకొని చక్కగా శుక్రవారం భలేగా అనిపించేది. తలకు పోసుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఆ శుక్రవారం వచ్చిందంటే చిన్నప్పుడు చాలా బాగుండేది. కానీ పిల్లలకి అసలు శుక్రవారం అంటే యూనిఫామే ఉంటుంది, సివిల్ డ్రెస్సే ఉండట్లేదు అనమాట. సో మాకైతే అప్పుడు ఎవ్రీ ఫ్రైడే కూడా సివిల్ డ్రెస్ ఉండేది. సో అలా ఉంది ఇప్పుడైతే. ఇంకా అలా మంచిగా పూజ చేసేసుకొని ఇంకా ఒక 3 ప్రదక్షిణలు కూడా చేశాను అనమాట. చూడండి పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు, చూడండి చక్కగా ఉన్నారు కదా. సో అదండి, ఇందుకు మీ పూజ ఎలా జరిగింది. ఇంకా వ్లాగ్ పెట్టడం అయితే లేట్ అయింది, ఏమనుకోకండి, కొంచెం కుదరలేదన్నమాట. సో అందుకే ఇక వ్లాగ్ పెట్టడం అయితే లేట్ అయిపోయింది. సో అదండి, ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంతకీ నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం, కానీ బట్ రావు అనమాట. నిజంగా హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో వేయించుకునేదాన్ని డిఫరెంట్గా. ఫ్రెంచ్ బ్రైడ్ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. కానీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అసలు కుదరట్లేదు సెల్ఫ్గా వేసుకోవడం. అంటే కొంచెం కష్టం కదా ఎంతైనా, బట్ కొంతమంది చిటుకు భలే వేసుకుంటారండి, కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇంకా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఇంకా అవన్నీ ఎందుకులే మనకని చెప్పేసి ఇంకా రొటీన్గా ఒక 2 వేస్తాను. అంటే పాపటి తీస్తాను, లేదంటే మామూలుగా క్లిప్స్ పెట్టి వేసుకుంటాను అంతే. కానీ పెద్దగా అయితే ఇంకా ట్రై చేయను, వెయిట్ రావట్లేదులే అని చెప్పి. సో ఇంకా అలా పూజ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కూడా ప్రసాదం అయితే తినేస్తున్నాను అనమాట. అయితే రెడీ అయ్యానబ్బా, టైం అయితే ఎగ్జాక్ట్గా 3:15 అయ్యింది. సో పిల్లలు వచ్చే వరకు వచ్చేసేయాలి. అంటే ఇంకా రేపు శనివారం కదా, సో పూజకి కావాల్సినవి తెచ్చుకుందామని చెప్పేసి పువ్వులు అవన్నీ ఇంకా అలా రెడీ అయిపోయాను. సో ఆల్మోస్ట్ అయిపోతే వచ్చేప్పుడు వాళ్ళని కూడా పికప్ చేసుకొని వస్తాను, లేదంటే లేదు ఇంకా వాళ్ళ బస్సులో వచ్చేస్తారు.
సో ఇది ప్రస్తుతానికి బయట ఎండ అయితే బాబోయ్ బీభత్సంగా ఉంది, వెళ్ళాలంటేనే భయమేస్తుంది అనమాట. అబ్బా 3:15 అయింది, అయినా కూడా ఎండ చూడండి తెల్లగా ఎలా ఎలా ఉందో. సో ఏం చేస్తాం, కానీ వెళ్ళదు, వెళ్ళాలి తప్పదు. కావాల్సినవి తెచ్చుకోవాలి, పువ్వులు, తులసి మాల, ఆకులు, వక్కలు ఉన్నాయిలేండి, ఆ ఒక్కటే ఉన్నాయి. ఇంకా అలా బయలుదేరిపోతున్నాను. మళ్ళీ పిల్లలు వచ్చేసారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి మా అత్తయ్య వాళ్ళని ఇబ్బంది పెడతారు. అప్పటి వరకు ఉండనులేండి, వచ్చేస్తాను. సో ఇదనమాట ప్రస్తుతానికైతే. ఇంకొకదాన్నే వెళ్ళి రావడం కదా, ఇంకా అలా అక్కడ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, అన్నీ కూడా తీసుకోవడమే సరిపోయింది నాకు. ఇంటికైతే వచ్చేసాను కావాల్సినవన్నీ తీసుకొని. అమ్మ అయిపోయిందబ్బా నా పని అయితే. ఉందిలేండి, ఇంకా కొంచెం ఓపిక అయితే ఉంది. పొద్దున్న తిన్న పులిహోరే అనమాట, 11ంటికి ఏమో తిన్నాను అంతే. ఇంకా మా వారు ఎక్కడికో వెళ్ళారు, నేను తింది 11ంటికి పులిహోర. ఇంకేం వండుకుంటాను చెప్పండి, అందుకే వండలేదు. కరెక్ట్గా 5 అయింది వచ్చేసరికి. 3:30కి వెళ్తున్నానని చెప్పాను కదా, కరెక్ట్గా 5 అయింది అనమాట. మా పిల్లల బస్ చూశాను నేను స్కూల్ దగ్గర. కాకపోతే ఇంకా ఇవి ఉన్నాయి కదా, పువ్వులు కాయలు ఉన్నాయిలే, ముందు మా చిన్నోడు ముందు కూర్చుంటాడు, తొక్కేస్తాడులే, కంఫర్టబుల్గా ఉండదని చెప్పి ఇంకా చక్కగా బస్కి వస్తారులే అని ఇంకా ఎక్కించుకురాలేదన్నమాట. అన్నీ తెచ్చుకున్నా, కాయలు, పువ్వులు, ఆకులు. అండ్ ఉషోదయాకి వెళ్ళాను, అక్కడేమో పూల్ మకానా, నువ్వుల నూనె డబ్బాను అలాంటివి తెచ్చుకున్నాను అనమాట. కొబ్బరికాయ, సో ఆవు నెయ్యి అయిపోయింది, ఆవు నెయ్యి. సో అలా కొన్ని అక్కడైతే తెచ్చుకున్నాను. పల్లీలు లేవు, పల్లీలు అలాంటివి కొన్ని తెచ్చుకున్నాను. ఈ టాప్కి బాబోయ్ ఎంతమంది అడుగుతున్నారు. ఈరోజు ఉషోదయాలో కూడా 2 అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నారు, బయట షాప్స్లో తీసుకున్నారా, ఆన్లైన్లో తీసుకున్నారా అని చెప్పి. నిజంగా 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను, కానీ వైట్ని మనం మెయింటైన్ చేయగలమా లేదా, అసలు ఫస్ట్ ఫిట్టింగ్ లూజ్గా ఉందేమో అనుకొని నేను 4 నుంచి వేయలేదు. కానీ అసలు దీనికి నిజంగా ఇంతమంది అడుగుతారని, ఇంత క్రేజ్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. సో చెప్పాను కదా, కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే ఇస్తాను, ఒక షాప్లో నేను చూసింది అని చెప్పి. సో రీజనబుల్ ప్రైజే అనమాట, అది కూడా నాకు కూడా ఆల్మోస్ట్ అంతే వచ్చింది, 600కో ఏమో వచ్చింది. వాళ్ళు 700 చెప్పినట్లున్నారు. రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది. మల్ కాటన్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు కొంతమంది, ఏమో డ్రెస్ వైపు అంతే చూస్తున్నారు. నిజంగా అనుకోవాలి ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి. సో ఈ డబ్బా ప్రస్తుతానికైతే పువ్వులు, శ్రావణ మాసం కదా, మూర 50 రూపాయలంట. దిమ్మ తిరిగింది నాకైతే. పోయిన వారం ఏమో 2 మూరలు 50 రూపాయలు, ఈ వారం మూర 50 రూపాయలు. పొద్దున్న మా వారు తెచ్చారు, ఎంతో అడగలేదు, కానీ ఇంకా ఇప్పుడు మాత్రం మూర 50 రూపాయలు. ఎప్పుడు ఒక తాత దగ్గర తీసుకుంటా, ఇంకా నేను రానులే నీ దగ్గరకి, నువ్వు ఇంత రేటు చెప్తున్నావు అనేసరికి 50 రూపాయలకి ఇచ్చాడు అనమాట. మల్లెపూలు, కనకాంబరాలు మాల అయితే ఏదో ఆకేసి కడుతున్నారు కదా, ఇంకా తులసి మాల వేస్తాం కదా అని చెప్పి ఇంకా ఆకు వెతుకురాలేదు. ఓన్లీ కనకాంబరాలు, ఇలా మల్లెపూలు ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా తులసి మాల, ఆకులు. సో చామంతి పూలు వచ్చేసి 50 గ్రామ్స్ 40 రూపాయలు అంట. గులాబీ పూలు వచ్చేసి 50 గ్రామ్స్ 20 రూపాయలు అంట. మా దగ్గర అయితే రేట్లు ఇట్లా ఉన్నాయి. ఇంకా శ్రావణ మాసం నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి అయితే పీక్స్కి వెళ్ళిపోతాయి అనమాట రేట్లు. వాళ్ళు పెంచుతానే ఉంటారు, మనం ఎంతైనా కొంటూనే ఉంటాం కదా. మనకు పూజకి కావాలి, ఎంత రేటు ఉన్నా కూడా కొనక తప్పదు కదా. సో అదనమాట. ఈ డబ్బా పూలు అయితే బాగానే ఉన్నాయిలే, ఫ్రెష్గానే ఉన్నాయి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాను. ఆ మెయిన్ బజార్లో వెళ్ళలేము, ఎందుకంటే కొంచెం ఎక్కువ వెహికల్స్ అవి వస్తుంటాయి. చిన్న 1 వే రూట్ కదా, కొంచెం నాకు అప్పుడప్పుడు వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ ఇంక ఈరోజు మా వారు లేరు, ఏ టైంకి వస్తారో తెలీదు. 3 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నా. మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి, రేపు మా చిన్నోడికి హాఫ్ డే ఉంటుంది, మళ్ళీ రేపు కూడా వెళ్ళాలన్నమాట తీసుకురావడానికి. నిన్న ఎందుకు వెళ్ళాను, శారీ బ్లౌజెస్ ఇవ్వడానికి అని వెళ్ళా. మొన్న ఎందుకు వెళ్ళాను, మన పేరెంట్స్ మీటింగ్ అని వెళ్ళా. ఈ రోజేమో ఇవి తెచ్చుకోవడానికి, వాళ్ళు రేపేమో మా చిన్నోడిని ఎక్కించుకోవడానికి. 3 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాను. ఏం కాదులేండి, ఇంట్లో మాత్రం ఎంతసేపు ఉంటాం, బయటకు వెళ్తే ఇట్లాంటివి కొంచెం బేరాలు ఆడచ్చు, కొంచెం తెలుస్తాయి. ఇంకా అరటిపళ్ళు మాత్రం మా ఊళ్ళోనే తీసుకున్నాను అనమాట. బయట అక్కడైతే తీసుకోలేదులేండి, ఇంకా మా ఊళ్ళో వచ్చేప్పుడు ఇప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇది అండి ప్రస్తుతానికి అయితే. పిల్లలు కూడా వచ్చే టైం అయింది, 5:10 అలా అయిపోయింది, వాళ్ళు వచ్చేస్తారు.
తలనొప్పిగా ఉంది కొంచెం. అయితే గ్రీన్ టీ పెట్టుకోవాలని చెప్పి నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఈరోజు నిమ్మకాయలు అయిపోయాయి, గ్రీన్ టీ తాగట్లేదు. సో గ్రీన్ టీ కోసం అనేసి గుర్తు పెట్టుకొని మరి నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా కడ్డీలు, నువ్వుల నూనె డబ్బా, పూజా స్టోర్స్ ఉంటాయిలే కానీ బట్ అక్కడ తెచ్చుకోలేదు. ఇక్కడికి ఎటు వెళ్ళాను కదా అని చెప్పేసి ఇక్కడే తెచ్చుకున్నాను అనమాట. సో ఈ డబ్బా ప్రస్తుతానికైతే పండిన కాయలు మామూలుగా తీసుకునేటప్పుడు ఆ అంకుల్ అంటున్నారు, పండిన కాయలు వేస్తున్నాలే ఒక 4, వెళ్ళగానే పెరుగన్నం తింటావు కదా, పెరుగన్నం వేసుకొని. నేను చెప్పాను నీకు పెరుగన్నం తింటానంటే, కాదులే ఇప్పుడే అక్కడి నుంచి డ్యూటీ నుంచి వస్తున్నావుగా, వెళ్ళగానే అన్నం తింటావుగా, అందుకని ఇస్తున్నాలే అని చెప్తున్నాను. డ్యూటీ నుంచి వస్తున్నానండి చూడండి. సో నిజంగా వెళ్ళొచ్చే వాళ్ళకి కూడా ఎవరు అలా చెప్పరేమో, అంటే కొంచెం తెలుసులేండి, మా మామయ్య వాళ్ళు తెలుసు అనమాట ఆయనకి, అందుకని కొంచెం అలా సరదాగా మాట్లాడాను కూడా. ఫోన్పే అది ఏం నాకు తెలియదు, ఫోన్పే డబ్బులు చూస్తుంటే ఫోన్పే అవన్నీ నాకు తెలియదమ్మా, కొట్టావు కదా కొడితే చాలులే అని. మరి ఎవరైనా మోసం చేస్తే ఏం చేస్తా అని అడిగితే, నా సొమ్ము నేను వాళ్ళు ఏం చేస్తారమ్మా అని చెప్పేసి సరదాగా మాట్లాడుతున్నారు. అంతే కదా, ఒకళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర మనం అలా చేస్తే ఏ ప్రయోజనం చెప్పండి, అందులో దేవుడికి అట్లాంటివి పెట్టామనుకోండి ఇంకా ఏ పుణ్యం ఉంటుంది చెప్పండి. సో అలా మాట్లాడుతున్నాడు, సరదాగా ఆయనతో కాసేపు మాట్లాడొచ్చా అనమాట. సో ఇది అబ్బా ప్రస్తుతానికైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇవన్నీ నేను యథావిధిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇవ్వండి ఇవి రేపు పూజకి అనమాట. పిల్లలు మళ్ళీ గవాలను తినేస్తారేమో అని చెప్పేసి ఇవి సపరేట్గా పెట్టేస్తున్నాను. కొంచెం లైట్గా ఆకలిస్తున్నట్లుగా అనిపిస్తుంది అబ్బా, లైట్గా ఆకలిస్తున్నట్లు అనిపిస్తుంది. పాస్తా తిని చాలా రోజులు అవుతుంది, అందుకే పాస్తా తెచ్చాను అనమాట. బై 1 get 1 వస్తుంటే. బాక్స్ మొత్తం నాకు పడేసి అంత బాగా నచ్చింది పులిహోర. నాకేనేందయ్యా బాబు, ఇది అక్కడ నేర్చా మాట. ఈ బాక్స్ చూడాల్సిన పనులు, అది ఎప్పుడు అంతే క్లీన్గా ఉంటుంది. యాపిల్ తిన్నావా? స్నాక్స్ ఇప్పుడు చేయలేను, అంత ఓపికలేదు. ఏం చేయను, పుచ్చకాయ ఎక్కడ ఉంది, మొన్న అయిపోయింది కదా. బొబ్బట్లు ఉన్నాయి తినండి. అయ్యే స్నాక్స్, ఇంకా చుక్క పాలిద్దా తాగుతురు. ఇంకేం చేయలేను ప్రస్తుతానికి. షింక్లో గిన్నెలు ఉన్నాయి. మెడనరం పట్టింది నిన్న. ఇది ఇట్టా అంటే పెయిన్ వస్తుంది అనమాట. ఈ ప్యాకెట్ అసలు ఓపెన్ చేయలే. తీసుకురా, అబ్బాయిని కూడా తీసుకురా, తలా ఒకటి తిందాం. నాకు కూడా లైట్గా ఆకలేస్తుంది. గ్రీన్ టీ పెట్టుకుందాం అనుకున్నా కానీ ఏంటో కూర్చున్నా, అలా అసలు కూర్చోవాలనిపించి నిద్ర వస్తుంది. అసలు ఫస్ట్ బాగా నిద్ర వస్తుంది. నైట్ ఏమో టైము 11:30 ఏమో అయింది పడుకునేసరికి. పొద్దునేమో ఇంకా 5 కల్లా లేచేమో. మళ్ళీ రేపు పొద్దున్నే ఎర్లీగా లేవాలి. రేపు పగలు పడుకోవడానికి అవ్వదు. కళ్ళు బాగా ఏంటంటే కళ్ళేమో ఒకలాగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి, చెప్పుకోవాలి కానీ ఇంకా చాలా ఉంటాయి. ఈరోజు చాలా మధ్యాహ్నం వరకు వీడియో ఎడిటింగ్ ట్రై చేశాను. ఈరోజు అయితే అప్లోడ్ చేద్దాం అన్నట్టు, బట్ అది ఎడిటింగ్ అవ్వలేదు. ఇంకా నా వల్ల ఒక రెడీ అయ్యి ఇంకా అలా మంగళగిరి అయితే వెళ్ళాను. ఒక షార్ట్ ఉంది, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ప్రస్తుతానికైతే. ఈరోజు లాంగ్ వీడియో రావట్లేదు కాబట్టి. సో ఇది ప్రస్తుతానికైతే. ఇంకా ఇంట్లో అయితే బొబ్బట్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా అవే ఇచ్చేస్తున్నాను పిల్లలకి. ఇక్కడ స్నాక్స్ అయితే అంటే నిన్న శారీస్ అవి అంటే బొటిక్లో ఇవ్వడానికి వెళ్ళాను కదా, అప్పుడు మా వారు అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు కదా. నేను ఇంకా పక్కనే బేకరీ ఉంటుంది అనమాట. ఇంకా బేకరీ దగ్గరికి వచ్చి ఇలా ఏమన్నా బొబ్బట్లు అలా తీసుకుందాము అని చెప్పి, మా చిన్నోడు ఇవి గులాబీ పూలు ఉంటాయి కదండి, అవి చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా అవి ఇవి అలా తీసుకున్నాను అనమాట. ఇంకా అవి అయితే అయిపోయాయి కూడా, ఒక్క రోజులోనే అవి అయితే అయిపోయాయి. మరమరాలు ఉండలు ఉంటాయి కదా అవి, వీళ్ళు ఈ 3 కూడా వీళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా ఆ 3 తీసుకున్నాను అనమాట నిన్న. ఇంక ఇవ్వండి ఈరోజు అయితే ఇంకా స్నాక్స్ బొబ్బట్లే ఇచ్చేసాను. ఏదో సరదాగా కొట్టాను, ఇంకా వాడైతే అలిగి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ వాడే వచ్చాడులేండి. ఎట్టిది లైట్ అలగదేంది? ఓ అవునా?
అరే భలే ఉందిరా. ఏం బొమ్మ అది? అరే నువ్వు వెళ్దీరా? అరే ఊరే భలే ఉందిరా ఇది. నువ్వు, అన్నయ్య, నేను, నాన్న, తాత, మా అమ్మ. ఇంకో భలే ఉందే. ఎంజాయ్. ఇంక ఈరోజు మా చిన్నోడల క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట. ఇంకా ఒక చిన్న చిన్న కెమెరా ఒకటి అంటే టాయ్ కెమెరాలు అండి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. భలే ఉంది. ఇంక ఇక్కడైతే నేను ఒక కప్పు గ్రీన్ టీ తాగుతున్నాను. ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను లేండి, నాలో నేనే నవ్వుకుంటున్నా అనుకుంటారేమో. తిను నా సబ్స్క్రైబరు. నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ నాకు ప్రతి వీడియో కూడా కమెంట్ చేస్తూ ఉంటుంది దాదాపుగా. అప్పటి నుంచి నాకు బాగా సపోర్ట్ అనమాట. అప్పట్లో అంత పరిచయం లేదు కానీ అప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజ్ చేస్తూ ఉండేది. ఇంకా తన పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వాటికి కొంచెం కనెక్ట్ అయ్యి అప్పటి నుంచి ఇంకా బాగా మాట్లాడుతున్నాను నేను కూడా. సో అది సరదాగా అలా గడిచింది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.